పక్కా బ్లాక్ బస్టర్. దెబ్బకి సింగల్ రోజులు గుర్తుకొచ్చి మాకైతే గుర్తుకొచ్చినాయి మాకన్నీ. పాయింట్ తీసుకోవాలంటేనే యూజువల్గా ప్యాక్ అవుతుంది, అట్లాంటిది పాయింట్ తీసుకొని కొత్త పాయింట్ ఇది. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసప్పాయింట్, ఎందుకంటే అయ్యా కాంతకు మించిన సినిమా. అయ్యి బాబోయ్, డైరెక్ట్ చెప్పిన నేను మాట నిలబెట్టుకున్నాడు. ద కింగ్ ఇస్ బ్యాక్ టు త్రోన్ మాట. సూర్య ఫ్యాన్స్ అలా పండగ చేసుకోవచ్చు లోపల. బీభత్సంగా ఉంది బ్రో. కాంతకు మించిన సినిమా, ఒకరి మాటలు ఉండలేదు. గుర్తు వస్తుంది, ఏడుపు వస్తుంది. నాకైతే నాకు ఆనందం, అంత బాగుంది సినిమా. సూపర్గా ఉంది, చాలా బాగుంది. స్టోరీ కొత్తగా ఉంది. మొత్తం అంతా డివోషనల్ మోడ్ పెట్టాడు సినిమా. కొత్తగా ఉంది, చాలా బాగుంది. సూపర్ కనెక్ట్ అవుతుంది. కొత్త స్టోరీ డిఫరెంట్గా ఉంది. మన సూర్య గారికి చాలా బాగుందండి. యాక్టింగ్ బాగుంది, క్లైమాక్స్ ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ కూడా సూపర్, అందరు చూడొచ్చు. సినిమా మాత్రం సూపర్గా ఉంది. అసలుకే ప్రతి సీన్ అంతే ఇక సూపర్గా ఉంది. దెబ్బకి సింగల్ రోజులు గుర్తుకొచ్చి మాకైతే గుర్తుకొచ్చినాయి మాకన్నీ. సినిమా మాత్రం సూపర్గా ఉంది. లేదన్నా అంతే. పక్కా బ్లాక్ బస్టర్. యా, తెలుగు డబ్బింగ్ ఇస్ సో గుడ్, చాలా బాగుంది. సూర్య ఓన్ డబ్బింగ్ చెప్పారు, సో ఇట్స్ ఆల్ గుడ్. నిన్న రిలీజ్ అవ్వకపోవడం ఏమన్నా కొంచెం నిరాశ ఉంది. యా, అంటే సినిమా హిట్ అని తెలిసినప్పుడు ఒకరోజు లేట్ వచ్చినా పెద్ద ఫరక్ పడదు, కొట్టేది ఎప్పుడన్నా. సో వీఆర్ వెరీ హ్యాపీ ఆ సూర్య ఫ్యాన్స్. లైక్ చాలా హ్యాపీగా ఉన్నాం, ఇలా మంచి ఆకలి మీద ఉన్నాం. హ్యాపీగా ఇప్పుడు వెళ్ళి బిర్యానీ తినాలి. త్రిష ఎలా చేశారు? ట్రెండింగ్ అంటే మీరే చేస్తున్నారు. ఇట్స్ గుడ్. షీస్ యాజ్ ప్రెటీ యాజ్ ఆల్వేస్. చాలా బాగా చేశారు ఆమె. సో సూర్య సూపర్. ఆర్జే బాలాజీ ఐ నీడ్ టు మెన్షన్, లైక్ యాజ్ అ డైరెక్టర్ నిజంగా చాలా బాగా చేశారు. బట్ యాజ్ అన్ యాక్టర్ హీస్ వెరీ గుడ్. ఎక్కడ హ్యూమర్ చేయాలి అక్కడ హ్యూమర్, ఎక్కడ సీరియస్ ఉండాలి అక్కడ సీరియస్. లైక్ పీక్, టాప్ నాచ్ సినిమా, టాప్ నాచ్. అంటే జీరో ఎక్స్పెక్టేషన్స్ నిజం చెప్పాలంటే ట్రైలర్ చూసిన తర్వాత కూడా. కానీ ట్రైలర్లో అసలు ఏం చెప్పలేదు. ట్రైలర్లో చెప్పని చాలా ఉంది. ఈ పాయింట్ తీసుకోవాలంటేనే యూజువల్గా ప్యాక్ అవుతుంది, అట్లాంటిది ఈ పాయింట్ తీసుకొని కొత్త పాయింట్ ఇది. చూడండి, అందరు రండి, తెలుసుకోండి ఇది అసలు ఏంది అనేది. సినిమా జస్ట్ పాయింట్ ఏందని తెలుసుకోవడానికే రండి మీరు. అదిరిపోతుంది సినిమా. పెద్దగా ఆమెకు హెవీ క్యారెక్టర్ అయితే ఏం లేదు, బట్ నాట్ బ్యాడ్, బాగానే ఉంది. ఉన్నంతలో చాలా బాగా చేశారు. ఆర్జే బాలాజీ గారు, నేను యూజువల్గా మన ఏం అది ఎప్పుడో నయనతార గారిది సినిమా చూసాం అంతే మనము. భద్రుడు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసప్పాయింట్, ఎందుకంటే నిన్న 2 times వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే వెళ్ళిపోయా. ఆ వెయిటింగ్కి వర్త్ అసలు. ఇప్పుడు వెయిటింగ్ చాలా వర్త్. సినిమా పీక్ ఎక్స్పీరియన్స్, అలా పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ ల్యాగ్ అనేది లేదు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది అసలు. ఎక్కడ ల్యాగ్ లేకుండా మొత్తం స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా ఉంది. సూర్య హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ హిట్ సినిమా అయితే అసలు పర్ఫెక్ట్. ఏం బాగుంది సినిమాలు? ఇంకా ఓవరాల్ హైలైట్స్, ఎలివేషన్స్ బాగున్నాయి. ప్రతి సీన్ ఎంట్రీ సీన్ లాగా ఉంటుంది సూర్యది. ప్రతి సీన్ ఎంట్రీ సీన్. ఏ సీన్ కూడా మీకు ఇలాగా నార్మల్గా అనిపించదు. ప్రతి సీన్ ఎంట్రీ సీన్లా ఉంటుంది. చాలా బాగుంది. పీక్ బాగుంది. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. స్టోరీ ఏమన్నా కొత్తగా ఉందా? చాలా కొత్తగా ఉంది. మొత్తం సూర్య ఫ్యాన్స్కి అయితే ఐ ఫీస్ట్. లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం ఇరేగా తీసింది, చాలా సూపర్గా ఉంది. రెగ్యులర్ డైరెక్టర్ కన్నా మంచిగా తీసింది సినిమా. చాలా బాగుంది, కనెక్ట్ అవుతుంది. మేబీ సినిమా ముందు సినిమాలు ఏవి లేవు కాబట్టి ఆడొచ్చు, బాగా ఆడొచ్చు. కనెక్ట్ అవుతుంది, తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. సాయి బ్యాంకర్ మ్యూజిక్ మాత్రం సూపర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇరగది సినిమా. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కుమ్మి పడేసింది. త్రిష పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్లేదు, బాగుంది, సూపర్ సినిమా. మెయిన్ హైలైట్ ఏంటి వీరభద్రుడు సినిమాలో? క్లైమాక్స్ ముందు సూర్య వీరభద్ర స్వామి తాండవం ఉంటుంది, ఒక 5 minutes. ఆ గ్లిమ్స్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కోర్ట్ డ్రామా విత్ ఎమోషనల్ సీన్స్. సెకండ్ హాఫ్ కొంచెం మాస్ ఎలిమెంట్స్తో. ఇప్పుడు కోర్టులో జరుగుతాయి కదా న్యాయాలు జరగవు చాలా రోజుల తర్వాతనే, దాని గురించి ఒక దేవుడి కాన్సెప్ట్తో పెట్టి చేశారు. చాలా బాగుంది సినిమా. సూర్య కంబ్యాక్ సినిమా. చాలా బాగుంది, చూడండి, మంచిగా చూసాం బ్రో, చాలా బాగుంది. ఏంటి హైలైట్స్ ఏంటి? సూర్యాని గురించి తెలిసిందేగా, పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఇక మ్యూజిక్ గురించి చెప్పక్కల్లా. ఓవరాల్ అసలు పీక్స్, వన్ మ్యాన్ షో. నిన్న రిలీజ్ అవ్వకపోవడం ఏమన్నా ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యారు? చాలా డిసప్పాయింట్ అయ్యింది బ్రో. ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసం. బట్ నిన్న
థియేటర్కల్ హిట్ 12 ఇయర్స్ తర్వాత సాటిస్ఫై అంటున్నారు, మామూలు ఆడియన్స్ కూడా సాటిస్ఫై అవుతారు సినిమా. ఆడియన్స్ కూడా సాటిస్ఫైడ్. సినిమా చాలా బాగుంది బ్రో. సూర్య అన్న కంబ్యాక్ మూవీ బాగుంది. సూర్య అన్న లుక్స్ కానీ సీన్స్ కానీ సాయి అభ్యంకర్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది బ్రో. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుంది? రెండు సినిమా అంతా బాగుంది బ్రో. ఫ్యాన్ పట్టుకొని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని అడుగుతారు బ్రో. ట్విట్టర్లో వాటిలో పెడుతున్నారు కదా ఫస్ట్ హాఫ్ ఓకే అట్లా అట్లేం లేదు, సినిమా మొత్తం బాగుంది బ్రో. సూర్య అన్న మొత్తం లుక్స్ కానీ మొత్తం బాగుంది సినిమా అంతా. ఓకే. త్రిష క్యారెక్టర్ ఎలా ఉంది? బాగుంది బ్రో. సాయి అభ్యంకర్ మ్యూజిక్ కదా ఎలా ఉంది? చింపేశాడు బ్రో సాయి అభ్యంకర్. ఓకే, అంటే నిన్న డైరెక్ట్ కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాడు కదా సినిమా రిలీజ్ అవ్వలేదని. ఇప్పుడు ఓకేనా, సాటిస్ఫైడా? ఇప్పుడు సాటిస్ఫైడ్ బ్రో. ఆ వర్త్కి ఆ వెయిట్కి వర్త్. సో సూర్య 12 ఇయర్స్ థియేటర్ హిట్ కొట్టినట్టే అనుకోవచ్చు. అవును బ్రో, కంబ్యాక్ మూవీ బ్రో ఇది. సో ఓవరాల్ ఆడియన్స్కి ఏం చెప్తావు, ఎలా ఉండబోతుంది సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా బ్రో.